వెల్కమ్ టు ఆర్టీవీ. దిస్ ఇస్ కళ్యాణ్ రాజ్. ఇవాళ మనతో పాటు ఆల్రౌండర్ రవి. ఆల్రౌండర్ అంటే అన్ని రకాల మిమిక్రీస్, అలాగే ఒక వరల్డ్ రికార్డు, ఇవన్నీ కూడా ఆయన పేరుకి పక్కన వచ్చాయి. సో మొత్తానికైతే మనతో పాటు ఆల్రౌండర్ రవి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఇవాళ ఆయనతో వినాయక చవితికి సంబంధించి విషెస్ ఏవే ఉన్నాయో అవి ఒకసారి ఆయనతో చెప్పించుకునే ప్రయత్నం చేద్దాం. ఏ రకంగా ఎన్ని స్టైల్స్లో చెప్తారనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ రవి గారు. యా వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా ఒక్కసారి వినాయకుడు విషెస్ కొంచెం ట్రెడిషనల్గా, డివోషనల్గా మీరు ఎవరి వాయిసెస్లో చెప్పగలుగుతారు ఒకసారి చెప్పండి. సో ముందుగా మన ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. మరి నిమజ్జన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ అలాగే ఆ మట్టి విగ్రహానికి ఉన్నటువంటి విశిష్టతను గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, గరిగిపాటి గారు మాట్లాడితే ఎలా ఉంటుందనేది చేసి చూపిస్తాను. ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారు. ఏమండి, ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అది ఏంటంటే, చాలామంది నిమజ్జనాలు చేసేటప్పుడు అంత పెద్ద విగ్రహాన్ని, రంగురంగు విగ్రహాలను ఉపయోగిస్తున్నారు. నేనేమంటానంటే, ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాన్ని ఉపయోగించడం వల్ల ఈరోజు పర్యావరణ కాలుష్యాన్ని, నదుల్లో ఉన్నవంటి జీవరాశుల్ని మనం కాపాడిన వారమే అవుతాం. అందుకే అసతోమో సద్గమయ, ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించని సూర్య నమస్కారాలు భగవంతునికి చేసుకుంటాను. నేను ఏమంటానంటే ఈ రకంగా. సో చాగంటి గారు చాలా బాగా చెప్పారు. ఎగ్జాక్ట్ గా ఆయన ఎలా అయితే స్ట్రెస్ చేస్తారో వర్డ్స్ యాజ్ డిస్ అలా చేశారు మీరు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎస్ అండ్ గరికిపాటి గారు ఆయన కూడా మాట్లాడతారు. ఆయన కొంచెం చలక్తిగా మాట్లాడతారు. ఆయన మాట్లాడే విధానాలు అంటారు. ఏమండి, అందరికీ నమస్కారం. మీ గరికిపాటి. ఏమండి, ఈరోజు చూస్తున్నామమ్మా, ఈరోజు వినాయకుడు యొక్క ఆశీస్సులు మన దేశంలో ఎంత విశిష్టతగా ఉన్నాయో మీ అందరు తెలిసిందే. ఏమండి, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చూస్తున్నామండి. వినాయక చవితి రోజున చాలామంది నిమజ్జనంలో, ముఖ్యంగా ట్యాంక్ బండ్ దగ్గర భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా పరవశిస్తూ ముందుకెళ్తున్నారు. కావలసినటువంటి జాగ్రత్తలు అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలమ్మా. ఈరోజు వినాయకుడి యొక్క ఆశీస్సులు అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గరికిపాటి. ఈ రకంగా. సో గరికిపాటి గారు మాట్లాడే విధానం, ఆయన కమాండింగ్ ఆ సబ్జెక్ట్ మీద యాజ్ డిస్ గా అలానే మాట్లాడారు. ఒక్కసారి పొలిటీషియన్స్ ఎవరైనా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తే వాళ్ళు ఏ స్టైల్లో చెప్తారు అనేది ఒకసారి ఎవరైనా మీకు నచ్చిన పొలిటీషియన్స్ కానీ ఎవరైనా. ఇప్పుడు దీని గురించి కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి సరదాగా మాట్లాడే విధానం ఎలా ఉంటుంది. గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన కనుక వచ్చి వినాయక చవితి విశిష్టత గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది. ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క తమ్ముడకు, ప్రతి అక్కమ్మకు, చెల్లెమ్మలకు, అవ్వలకు, తాతలకు, ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన సవినయంగా ఈరోజు ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆ దేవుని చల్లని దీవెనలు ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. నేను ఈరోజు ఆ యొక్క గణనాథుడి యొక్క ఆశీస్సులతో పాటు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా వీలైతే వచ్చే ఏడాది అయినా మట్టి విగ్రహాలను ఉపయోగిద్దాం, కెమికల్స్ని దూరం చేద్దాం. ఈరోజు మన రాష్ట్రాన్ని, ఈ పర్యావరణ కాలుష్యాన్ని మనం కాపాడుకుంటూ, నదుల్లో ఉన్నవంటి జీవరాశుల్ని మనం చక్కగా కాపాడుకుంటూ ముందుకెళ్ళాలని అన్నళ్ళు, తమ్ముళ్ళు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటానన్నా. ఉంటానన్నా. చాలా. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఈ రకంగా ఉంటుంది. అండ్ అలాగే సినిమా నుంచి సినిమా సెలబ్రిటీస్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు వచ్చి ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఆయన కూడా విశేష తెలియజేస్తే ఎలా ఉంటుంది. నిజంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మనసు ఆనందంతో పులకరిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు ఆ గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్క అభిమాని పట్ల, అలాగే మెగా అభిమానుల పట్ల, తెలుగు రాష్ట్రంలో ఉన్నవంటి ప్రతి ఒక్కరి పట్ల ఆ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో రెండు రాష్ట్రాలు చల్లగా ఉండాలని నేను కోరుకుంటూ
నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మనం నిమజ్జనం ట్యాంక్ బండ్ దగ్గర మనం నిమజ్జనాలు చేసినప్పుడు జాగ్రత్తలు వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకటి కాదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. సో ఈ రకంగా చిరంజీవి గారు మాట్లాడే విధానం బాగా చేస్తారు. థ్యాంక్ యూ. ఇంకా మీరు రికార్డ్స్ ఇప్పుడు వరల్డ్ రికార్డ్ చేశారు కదా, అంటే దాంట్లో ఎన్ని చేశారు దాదాపు? అంటే దాదాపుగా ఒక 5 minutesలో 5 నిమిషాలు 50 వాయిసెస్ చేసిన రికార్డ్ ఉంటుంది. 5 minutesలో 50 వాయిసెస్. 50 వాయిసెస్. ఎస్. ఒకసారి మా కోసం, మా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఏమన్నా ఒక్కసారి 5 minutes కాకపోయినా మీ ఇష్టం, ఎంతో కొంత టైం అన్న కొన్ని మల్టిపుల్ వాయిసెస్ని ఏమైనా చేయగలుగుతారు? యా, డన్. ఏమండి, ఈరోజు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఏమండి అందరికీ నమస్కారం, మీ గరిగిబాటి. ఏమండి ఈరోజు ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిమజ్జనంలో అందరూ కూడా సంతోషంగా ఉండి ఈ సంవత్సరం భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనుడు సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటిస్తూ దేవుణ్ణి అభిషేకించాలి. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. జీవితంలో ప్రతి మనిషి అనుకున్న ఆశయాలు సాధించాలి అనుకున్నప్పుడు తను ధర్మాన్ని పాటించాలి. బైబిల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా ఏదైనా ఏం చెప్తుంది? ధర్మాన్ని నువ్వు పాటించడం వల్ల భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఓ కురవాడు ఉన్నాడు, పాటించాడు, ఎన్నో విజయాలు సాధించాడు. India is the most beautiful country. I love my Indian people and focus your career and focus your visibility. Or wish you happy Vinayak Chavati. मैं मित्रम से, मैं भाई और बहनों, मैं हिंदुस्तान के लिए अंदर की wish you happy Vinayak Chavati. Thank you, all the best. मैं सोनिया गांधी हूँ. Our Rahul beta and me, the wish you happy Vinayaka Chavati. నమస్తే అక్కయ్య, నమస్తే అన్న, నమస్తే చెల్లెమ్మ. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, ఆ మాదిరిగా చూస్తే చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా అదే రకంగా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఏం మాట్లాడతావా? కూర్చో, నువ్వు పెద్ద పుడింగువా. నేను మాట్లాడతా, మధ్యలో మాట్లాడతావు. అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అరే బాబు, ఓయ్ ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా విష్ యూ హ్యాపీ వినాయక చవితి. అందరూ బాగుండాలి రాబాయ్. కేల్కతాం దుకాన్ బంద్ చల్. చూశారా, గుర్తుపట్టారా? నోడు తమ యొక్క దేశాలు తిరిగాను. మన భారతదేశంలో ఇంత బాగా వినాయక చవితి చేస్తున్నారు. అందరూ బాగుండాలి కదా, అందరూ సంతోషంగా ఉండాలి. ఏమంటావు జ్యోతి? ఏంది లొల్లి? ఆడోళ్ళు మోపైనారు. వినాయక చవితి శుభాకాంక్షలు, అందరూ బాగుండాలి. తమ్ముడు రాహుల్, పద్ధతి కాదు ఇది. కూర్చో. అలా కూర్చుంటే పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. వినాయక చవితి అంటే ఏంటో తెలుసా? ఆ వినాయకుని యొక్క పుట్టినరోజు. అందరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అన్న చెప్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, శవినంగా అని చెప్తా ఉన్నాను. అందరూ బాగుండాలి. ఈరోజు ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా బాగుండాలని, భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్న తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. నిజంగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనవడాలి. నిజంగా మహేష్ బాబు అభిమానులకు, మరి ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జానకి కత్తందుకో జానకి నా ఏది ఏడ్రా. అందరు కూడా విష్ యూ హ్యాపీ వినాయక చవితిరా. బాగున్నారా? అందరు బాగుండాలి. ఏట్రా గంగులు రే శుభులు బాగుండాలిరా. నిజంగా ఆర్టీవీ ప్రేక్షకులు అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవ. అందరూ బాగుండాలి. నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తూ ముందుకెళ్తున్నాను. వాట్సాప్ మా రౌడీ బాయ్స్ అండ్ మీ అందరు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వుడ్రా ఎప్పుడు నవ్వా పేపర్లలో చూసుకోవడం గుద్దలు తెలుసా? రై 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 అని అందరూ బాగుండాలి. స్లోగా డ్రైవింగ్ చేసుకుండాలండి. అందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఈ యొక్క నిమజ్జనాలు కంప్లీట్ చేయాలి. ఏముండాలి అని ఏమండి ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్టుబోమనండి. కొన్ని మీరు ఇచ్చిన వినాయకుడండి.
నేను నిమజ్జనం చేశానండి అలా ఉంటుందండి సిట్టిబాబు గారి దెబ్బ అంటే మామూలుగా ఉండదండి. ఏంటి ఇంత చూస్తుంది ఏదో పెట్టమని వేసుకొని, నీ హైట్ ఎంత నా హైట్ ఎంత, అందరికి కూడా విష్ హ్యాపీ వినాయక చవితి భయ్య, అందరు బాగుంటుంది. కమ్ముకుంటున్న కారు చీకట్లని మింగేసి విర్రవీగుతున్నారా భైరవా అందరూ అమ్మా టెన్షన్ అమ్మా అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ పడి ఎరా దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులని తెలుసు కదా అందరు సంతోషంగా ఉండాలండి. ఎరా యుద్ధం కూడా ఆ తర్వాత మీరట్రా తెల్లారులో ఏదో భజన ఏడు భజన ఏంటంటే మేము అందరూ బాగుండాలి, అందరూ కూడా విష్ హ్యాపీ వినాయక చవితి, అందరూ సంతోషంగా ఉండాలి అన్నా. బచ్చకే అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అన్న. ఏమప్పా అందరు నిమజ్జనంలో సంతోషంగా ఉన్నారా? మీ బండ బడవా జాగ్రత్తలు పాడిచ్చి నిమజ్జనం బాగా ఎంజాయ్ చేయండి అబ్బి, అందరు సంతోషంగా ఉండాలి. ఎవరే నువ్వు గ్రామ త్రవాసి కప్పలాగున్నావు అక్క వచ్చేసావా అన్న, మగజాతి ఆనుముత్యాలు ఆడవాళ్ళందరూ కూడా వినాయక చవితి బాగా ఎంజాయ్ చేయండి అన్న. మామూలుగా ఉండదు, అందరు కూడా సంతోషంగా ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటానన్న. థ్యాంక్ యూ. సో ఇలా మోర్ దెన్ ఆఫ్ వాయిసెస్ చేయొచ్చండి. చాలా బాగా చేశారు, చాలా యాక్యురేట్గా చేశారు. ఐ మీన్ ఎగ్జాక్ట్గా రెప్లికేట్ చేశారు చాలా మందివి. మీరు వండర్ఫుల్ అండి. మీరు ఒక 2-3 జనరేషన్స్ని కూడా కవర్ చేసినట్టున్నారు బాగా. ఓకే, నైస్. సినిమా అయిపోయింది, రాజకీయ నాయకులు అయిపోయింది, చిన్నపిల్లల వాయిసెస్ ఏమైనా చేయగలుగుతారా? లేదండి, అంటే చిన్నపిల్లలు అంటే జస్ట్ జనరల్గా వాళ్ళు మాట్లాడే విధానం అంటే ఇట్లా ఏంటంటే కనుక పొలిటీషియన్స్ది వాళ్ళది చాగంటి గారిది అండ్ డివోషనల్ అండ్ ఇవన్నీ. సో ఏంటంటే కనుక మిమిక్రీలో ఒక కొత్త కాన్సెప్ట్ మనం తీసుకొచ్చి ఏదో ఒక డిఫరెంట్ వాయిసెస్ మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఈరోజు ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులందరి కోసం ఒక్కొక్క సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చి మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అనేది సో సరదా చేసి చూపించాను. ఇంకొంచెం కొత్తగా చేయాలంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సో బేసిక్గా ఏంటంటే చాలా మంది సినిమా వాళ్ళే అండ్ అలాగే హీరోస్ కామెడియన్స్ ఇలా చేస్తుంటారు. బట్ నేను సరదా ట్రై చేసింది ఏంటంటే కనుక మనం ఎందుకు ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మనం చేయకూడదు. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లో ఉప్పల్ బాలు ఉన్నాడు. ఉప్పల్ బాలు మంచిగా టిక్ టాక్స్ రీల్స్ చాలా ఫేమస్. రైట్, అతన్ని సరదాగా వచ్చి అతను కూడా మన ఆర్టీవీ స్టూడియోలోకి వచ్చి ఆయన కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది, కొన్ని యూనిక్ వాయిసెస్ చేసుకుంటూ వెళ్దాం. రైట్, షూర్. హాయ్ అండి, షాక్ అయ్యారా? నేనండి ఉప్పల్ బాలండి, ఇక్కడ ఆర్టీవీకి వచ్చానండి. అందరు కూడా విష్ హ్యాపీ వినాయక చవితి, అందరు బాగుండాలి, కసిగా సంతోషంగా ఉండాలి, థ్యాంక్ యూ ఇలాగా ఉప్పల్ బాలు గారు. అండ్ తర్వాత వెళ్తే ఈ సోషల్ మీడియా ఇన్వెస్ట్ నాన్ వేషన్ ఏమండి ఆటగాళ్ళు అందరూ కూడా ఈరోజు ఏమండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే అరే బాబు దేవుడిని కోరుకోండిరా, మనం బాగుండాలి, మన తల్లిదండ్రులు బాగుండాలి, బాగా చదువుకోవాలని భగవంతుని కోరుకోవాలి, అంతేగాని ఇట్లా తిరగడం కాదు. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఉంటాను. సో ఈ రకంగా ఇలా సోషల్ మీడియా బేస్లో కొంతమంది వాయిసెస్ని పర్టికులర్గా తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకెవరైనా ఉన్నారా అంటే యూనిక్గా చేయాలంటే కనుక ఆర్జీవి గారు సూపర్. సో ఆయన దేవుడి గురించి చెప్తారు, ఆయన మాట్లాడతారు, ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడతారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడు నమ్మేటప్పుడు వాళ్ళ ఆస్పెక్ట్లో సో వినాయక చవితి యొక్క ప్రత్యేకత వినాయకుడి గురించి కావచ్చు, శివుడి గురించి కావచ్చు, అంత డెప్త్ పరీక్షించడం. సో వాళ్ళ ఆస్పెక్ట్లో వాళ్ళ బిలీవ్నెస్ ఏంటి, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కథలో ఎవరు ఏదైతే నమ్ముతున్నారో వాళ్ళది సొంత అభిప్రాయంగా నేను భావిస్తూ, బట్ నా దృష్టిలో నేను ఏంటంటే నిరంతరం సత్యాన్వేషణ నా అనాలిసిస్ ప్రకారంగా వినాయక చవితి గురించి డెప్త్ నేను తెలుసుకుంటూ ముందుకెళ్తూ సో ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా సో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తారు. రైట్, సో ఈ రకంగా ఆర్జీవి గారి యొక్క వాయిస్ని తీసుకోవచ్చు. రైట్, ఇట్లా కొన్ని పర్టికులర్గా యూనిక్ వాయిసెస్ అనేది మనం ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఇది రికార్డెడా లైవ్? ఇంకా ఏం చేయొచ్చు అండి మరి? ఇంకా మీరు ఆల్మోస్ట్ సినిమా వాళ్ళని కవర్ చేశారు, యూట్యూబర్స్ని కవర్ చేశారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని కవర్ చేశారు. ఇంకెవరైనా ఫేమస్ పర్సనాలిటీస్ని ఏమైనా చేయగలుగుతారా మీరు? అంటే ఫేమస్ కాకపోయినా లేకపోతే డిఫరెంట్ యూనిక్ వాయిసెస్? యూనిక్ వాయిసెస్ అంటే లైక్ చాలా మంది చేయొచ్చు. బేసిక్ మనం 100 వాయిసెస్ చేస్తాం కాబట్టి పర్టికులర్గా యూనిక్గా చాలా మంది వాయిసెస్ని తీసుకొని చేయొచ్చు. అండ్ అందులో నాకు ఎక్కువగా పేరు తీసుకొచ్చిన ఏంటంటే కనుక కొన్ని యూనిక్ వాయిసెస్ పర్టికులర్గా ఎవరు చేయలేని కొన్ని వాయిసెస్ చేస్తూ ఉంటాను. అందులో నేను ఎక్కడికి వెళ్ళినా సరే కనుక మెయిన్ అడిగేది కమెడియన్ సప్తగిరి గారు నీకు కూడా బాగా చేస్తావు, చాలా బాగా అట్లాగా.
ప్రేమ కథ చిత్రంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఆ, ఎవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడుపు పడింది, సిటి తల్లి నువ్వు ఏడ్చావా ఏమే, సుధీర్ బాబు అడిగినప్పుడు ముద్దెవలేదా అక్క, వచ్చేసావా ఏమక్క, మళ్ళీ ఒక రౌండ్ వేసుకుంటావా, అబ్బా ఆహా అట్నా, గులాబ్ జాముకి అడగలాడిపోతున్నాయి అక్క, ఏమక్క చిత్తరి కొడతావా ఆహా అట్నా. సో ఈ రకంగా సో కమెడియన్ సప్తగిరి గారిది అండ్ ఎంఎస్ నారాయణ గారు. MS నారాయణ. యా అబ్బా క్వార్టర్ బాటిల్ నా మట్టుకు నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి కనిపించినట్టు చూపించినట్టు నన్ను రెచ్చగొడతారా రే, పొదగేదిరా పొదగు. ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే చూడ, రావే రా. సో ఈ రకంగా ఎంఎస్ నారాయణ గారి ఒక వాయిస్ని అట్లా డిఫరెంట్గా కొన్ని యూనిక్ వాయిసెస్ వేణుమాధవ్ గారి వాయిస్. చేస్తాను సార్. అన్నా నువ్వు పోలీసు వాడానే, అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్వా, అన్న నువ్వు రౌడీవానే, మరి ఏమిరా గట్లా చూస్తున్నావు, గుడ్లలో పొడుస్తా కొడక, పోరగాడివి బచ్చాగాడివి, నీ సెంటిమెంట్ మీద వదిలిపెట్టినా బిడ్డ, మనమంటే దేత్తడి పోచమొడి అక్క, ఏమక్క వచ్చేసావా అక్క, అంత ప్రేమేంటక్క, ఇప్పుడే వస్తానక్క, నల్ల పాలు నల్ల తాచు లెక్క, ఏమున్నదక్క అక్క ఏమి లేదక్క, మామూలుగా మళ్ళీ వచ్చేస్తానక్క. సో ఈ రకంగా సో వేణుమాధవ్ గారి యొక్క వాయిస్ని తీసుకోవచ్చు. అట్లా డిఫరెంట్గా కామెడియన్స్ అందరిది. యా కామెడీ కింగ్ మన బ్రహ్మానందం గారిది ఏమన్నా? బ్రహ్మానందం గారిది నవ్వుతూ లేదా ఏడుస్తూ మాట్లాడితే మీమ్స్ ఉంటాయి కదా, మీమ్సా? అయ్యా రైట్, వాటిలో వాయిస్ని సరదా తీసుకుంటే ద డిక్షన్ ఎట్లా ఉంటుంది. ఏం బాబా అన్నా, అయ్యి బాబోయ్ నేను చచ్చిపోతా రే, నువ్వు మాట్లాడేది తెలుగా తమిళవా మలయాళమా ఎంత చాటేంట్రా రే, నీకు దండం పెడతానురా, అయ్య బాబాయ్ నేను చచ్చిపోతానయ్యా, నేను చచ్చిపోతా, నన్ను వదిలే, అరే నీకు దండం పెడతా వదిలేరా. సో ఈ బ్రహ్మానందం గారి యొక్క డిక్షన్ ఈ రకంగా తీసుకోవచ్చు. సో అలా ఎవరు వాయిస్ అయినా మనం పర్టికులర్గా చేసే మ్యాచ్ని దగ్గరగా మ్యాచ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, ఎలా నేర్చుకున్నారు మీరు అసలు? అంటే లైక్ చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి సో మిమిక్రీ స్టాండర్డ్లో నేను అంటే 7th క్లాస్ నుంచి మిమిక్రీ అనేది చేయడం స్టార్ట్ చేశాను. సో అట్లాగా అన్ని వాయిసెస్ అనేది యూజ్ చేశాను. ఎక్కడ నేర్చుకోవడం అట్లా ఏం లేదు, స్వతహాగానండి, నేర్చుకోవడం ఏం లేదు. ఇంకా ఎవరిది చేయొచ్చండి? చేయొచ్చు సార్, ఎంతమంది వాయిస్లైనా ఎన్ని వాయిస్లైనా మనం చేయొచ్చు. మీకు అన్నిటికంటే బాగా నచ్చే వాయిస్ మీకు, మీరు ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, మీరు మిమిక్రీ ఆర్టిస్ట్, ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా, మీకు నచ్చే వాయిస్, అది పొలిటీషియన్ కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, సినిమా కావచ్చు, ఏదైనా ఎవరైనా ఒక్కరు ఈయన వాయిస్ అంటే నాకు ఇష్టం. సాయి కుమార్ గారు సాయి కుమార్ గారు ఎవర్ గ్రీన్ డైలాగ్ కింగ్ అయినా. ఓకే, సో ఆయన కనుక సో ఇన్ కేస్ ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ప్రతి మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒకటే అహం, ప్రతి మనిషిని కదిలించే నిజం ఒక్కటే ఆకలి. అమ్మా రిలాక్స్, టెన్షన్ అమ్మా టెన్షన్. వీడిగా నువ్వు సత్య ధర్మ అని పేరు పెట్టింది. సత్య అంటే సత్యాన్ని కాపాడేవాడు, ధర్మ అంటే ధర్మాన్ని రక్షించేవాడు. అరే మీరు కూడా బ్లాక్ టైగర్ గారితో చేరి నన్ను చంపాలనుకున్నారా? రిలాక్స్. ఆకలమ్మా, దాహం. చిన్నప్పుడు మీరు ఏడిస్తే అమ్మ పాలిచ్చింది, ఆయన మీరు మళ్ళీ ఏడ్చారు, అమ్మ పాలిచ్చింది. మీరు ఏడుస్తూనే ఉన్నారు, అమ్మ పాలిచ్చింది. ఈసారి అమ్మ నుంచి వచ్చేది పాలు కదరా, అమ్మ రక్తం. సో ఇంత పవర్ఫుల్గా ఉంటుంది ఆయన వాయిస్. రైట్. చాలా బాగా చేస్తారండి. ఓకే, మీరు ఫైనల్గా ఇంకా ఆర్టీవీ ప్రేక్షకులకు ఇంకేదన్నా మీరు చేయాలనుకుంటున్నారు? ఇంకేం చేయాలనుకుంటే కనుక చాలా ప్రజెంటేషన్లో కళ్యాణ్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలామంది సినిమాలో ఎక్కువ చెప్తుంటారు, బట్ నేనేంటంటే కనుక ఈ స్టేజ్ మీద ఆయన మాట్లాడే విధానం ఆయన ఎలా ఉంటుంది. వాస్తవానికి ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, చేతిలో దీపం లేదు, రోడ్డంతా గతుకులు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పవన్ కళ్యాణ్ సహిస్తాడు,
తేడా వస్తే తోట తీసాడు. నాకు వ్యక్తిగతంగా ఇంకా ఎక్కువ మాట్లాడంటే నాకు కొంచెం ఇబ్బంది కాబట్టి మీ అందరికి కూడా ఆ గణనాయకుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. రైట్ సార్, బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ. జూనియర్ ఎన్టీఆర్ది ఏమన్నా చేయగలుగుతారు? అంటే లైక్ సీనియర్ ఎన్టీఆర్ది చేసినట్టున్నారు మీరు. అంటే జస్ట్ ఎట్లా ఉంటుందంటే బేసిక్గా టెంపర్ సినిమాలో ఆయన మాట్లాడడం, నువ్వునైనా ఫ్రెండ్స్ అంటారా మూర్తే, నువ్వునైనా ఫ్రెండ్స్ అంటే ఎవరు ద విలన్ హైమ్ హీరో, చెప్పావుగా మూర్తే ఈ సమర్థుల పట్ల కొట్టుకెళ్ళిపోతానని, తీసుకురా వచ్చేమాను, నా పేరు దయా, నాకు లేనిదే దయా, ఇట్లా ఎన్టీఆర్ యొక్క వాయిస్ని టెంపర్ నుంచి తీసుకోవచ్చు. రైట్, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు RTV. మాకు మీరు సమయం ఇచ్చినందుకు. అండ్ వినాయక చవితి విషెస్ ఇన్ని రకాలుగా ఇంతమంది పర్సనాలిటీస్ని మీరు ఆల్మోస్ట్ ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోనే చెప్పించినట్టు ఉంది ఆల్మోస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు RTV. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.